కార్యక్రమాన్ని శుభారంభం చేస్తున్నాం. దయచేసి మీకు జన్మదిన మాసోత్సవ ప్రారంభ వేడుకకు విచ్చేసిన డాక్టర్ సాంకేతికంగా ఉంటుంది కాబట్టి అందరూ మా పెద్దలు అభిమానాన్ని పంచాలని మనం ఒకసారి మనం చేసుకుంటున్నాం. శ్రీ పొన్నాడు మోహన్ రావు గారు కూడా వేదికపై వేయించవలసిందిగా తీసుకొని మిగతా వాళ్ళకి కాస్త సౌలభ్యాన్ని కలిగించవలసిందిగా what you have received. You are greater than what you have achieved. Is only a token of our రసరహస్యం ఎరిగినటువంటి రసవేది అదే రసాన్ని సంచికలో కూడా రసాన్ని ఎలా పుట్టించాలో తెలిసినటువంటి హావభావాలు అంటాం మనం. భావము భావము రెండు వేరు. భావము అంటే చేష్ట, భౌతికమైన చేష్ట. భావం అంటే ముఖంలో చూపించేది. ఈ హావభావాల్లో వారి భావ ప్రధానమైన నటన అది రసానికి దగ్గరగా ఆ రసాన్ని పండించినటువంటి వారు వారి గురించి ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి. ఈ 88 అనే సంఖ్య 100 అవుతుంది చూసారు, అప్పుడు చెప్తాను ఒక పుష్కర కాలంలో. నాకు తెలిసింది ఒకటి, ప్రపంచ ప్రసిద్ధమైన 3 అమర ప్రేమ గాథలు. లైలా మజ్ను, మజ్ను గారు, దేవదాసులో దేవదాసు, అనార్కలిలో సలీం. ఈ 3 పాత్రలకి ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రేమకు, భగ్న ప్రేమకు ఒక నూతనమైన నిర్వచనాన్ని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆవిష్కరించినటువంటి ప్రేమైక భక్తి ప్రేమ ఆత్మీయ పురస్కారం 2011 స్వీకర్తలను ఇప్పుడు వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నామండి. తర్వాత శ్రీ ఆనందరాజు గారు, రాజువేగి సేన గ్రూప్ వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఆ తర్వాత డాక్టర్ ఎస్ విజయ్ కుమార్ గారు, విజయ గారు అధినేత, పబ్లిక్ స్కూల్ వారిని కూడా వేదికపై గారు ఇప్పుడు స్వీకరిస్తున్నారు. సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ శ్రీ జేఎం చౌదరి గారిని వేదికపైకి వేయించాల్సిందిగా సవినయంగా. సినీ వెంకటేశ్వర గారు కూడా సత్కారాన్ని కంకటాల సిల్క్స్ అధినేత కంకటాల మల్లిక్ గారు, వాసు గారు కూడా అక్కినేని వారి ఆత్మీయ పురస్కారం స్వీకరిస్తున్నారు. హేమంత్ చౌదరి గారు కాంట్రాక్టర్, ప్రముఖ కాంట్రాక్టర్ హేమంత్ చౌదరి గారు, నార్ల రాంబాబు గారు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తాం. వారిని కూడా ఆత్మీయ పురస్కారం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ముదిల్ పార్క్ రెహమాన్ గారు ఆత్మీయ పురస్కారం స్వీకరించాల్సిన కోరుతున్నాం. శాంతి చంద్ర గారు, సినిమా నటులు కూడా వీరు అభ్యర్థిస్తున్నాం. కళ్యాణ్ గారు, కళ్యాణి బిల్డర్స్, కళ్యాణ్ బిల్డర్స్ కళ్యాణి గారు. తర్వాత ఈ కార్యక్రమ నిర్వాహకులు కనకరాజు గారు. తదుపరి ఆత్మీయ పురస్కారం స్వీకరిస్తున్న వ్యక్తి గంటి మురళి గారు. ఈ సావనీర్లో ఆర్టికల్ ఇచ్చినటువంటి నవీన్ ప్రసాద్ గారు, నవీన్ ప్రసాద్ గారు ఎక్కడున్నా రావాలి. శ్రీ చెన్నా తిరుమలరావు గారు, చెన్నా తిరుమలరావు గారు, శ్రీ సన్మూర్తి గారు, రమేష్ పట్నాయక్ సన్మూర్తి. ఓకే, పవన్, చిరంజీవి పవన్, చిరంజీవి సాయిదేవ హర్ష, సౌమ్య, సౌజన్య
నాకు ఇప్పుడు 87 రేపు 88 అయిపోతున్నాయి. మీ లెక్క ప్రకారం 88 వచ్చేసి నా 9వ సంవత్సరంలో నాటకాల్లో ప్రారంభించాను. తర్వాత పిల్లనివ్వడం చాలా కష్టం. భగవంతుణ్ణి భక్తితో ఆరాధించేవారు ఒకప్పుడు మానవులు భగవంతుడనే బొమ్మతో పేరాలాడుతున్నారు. ఇప్పుడు దీనికి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. సినిమాలు చెడగొట్టాయంటారు కదా, బాగు చేస్తాయి కూడా. ఎంతో ఏంటి బాబు వస్తున్నాడు ఏంటి ఆ అమ్మాయి తోముకుంటే ఈ కొసరాడు పెడుతున్నాడు. తెలుగులో మాట్లాడదు.
నేను పుట్టాను లోకం మెచ్చింది డోంట్ కేర్. ఆయన విశాఖపట్నం రైల్వేస్లో పనిచేస్తున్నారు. రవిశంకర్, గివ్ హిమ్ బిగ్ హ్యాండ్ ప్లీజ్. అక్షర మాలికలోని అక్కినేనే తొలి పూజలందినట్లు ఈ 88వ జన్మదినోత్సవ మాసోత్సవ ప్రారంభ వేడుక మన విశాఖకే దక్కినట్లు మీ అందరి కరతాళ ధ్వనుల అభిమానం నింగినంటి నేల మీద జాబిలి నింగిలోని సిరిమల్లి ఇలకు దిగి వచ్చి మనల్ని ఇంత అందంగా పలకరిస్తే ఎంత హాయి. ఎంబీబీఎస్ మూర్తి గారు అతిథులకు అందిస్తారు.